ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇవి కేవలం రుచిగా ఉండడమే కాదు, కడుపులో బిడ్డ ఆరోగ్యానికి ద బెస్ట్. అయితే పాయసం బదులు ఉన్నతికి లడ్డూనే తినిపిస్తాను. పుట్టబోయే మేనలుడు మేనకోడలకు వాళ్ళకన్నీ బెస్టే అందాలి. నాకనిపిస్తోంది మన ఇంట్లో నాకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఇంకొక అత్తయ్య వచ్చేస్తుందన్నమాట. లేదు లేదు పిండి గారు, మీరు ప్రపంచంలోనే బెస్ట్ అత్తయ్య. నేను ఉన్నతికి లడ్డు ఇచ్చేస్తాను. మా నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. నాకేం అర్థం కావట్లేదు. నువ్వే చెప్పమ్మా, ఏం చేయబోతున్నావు? రేఖ మన ఇంటికి తిరిగి రావడానికి గల అన్నిటికన్నా పెద్ద కారణం ఉన్నతికి పుట్టబోయే బిడ్డ. ఉన్నతి ప్రెగ్నెంట్ అవ్వకపోయుంటే ధ్రువ ఇంకా ఉన్నతి ఇద్దరూ మళ్ళీ కలిసి ఉండేవాళ్ళు కాదు. అప్పుడు రాఘవ ఎవరైతే రేఖని వదిలేశాడో దాన్ని మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చేవాడు కాదు. అంటే నువ్వు లడ్డూలో ఖచ్చితంగా ఏదో కలిపావు. దానితో ఉన్నతికి అబార్షన్ అయిపోతుందా? పైగా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ నింద మొత్తం రేఖ నెత్తి మీదకిపోతుంది. అంటుంటారు కదా, భక్త ప్రహ్లాదుడి అత్త హోలిక అతన్ని చంపడానికి అతన్ని ఎత్తుకెళ్లి మంటల్లో కూర్చోబెట్టబోతుంది. అందుకే తను సఫలమవ్వలేదు. కాని నేను కలియుగంలో శైలజ అత్తయ్యని. నేను వెళ్లి మంటల్లో ఏమీ కూర్చోను. నేను ఇక్కడి నుంచే మంచి అగ్ని అస్త్రాన్ని ప్రయోగిస్తాను. దాంతో రేఖ అత్తయ్య చేతిలో తన మేనల్లుడో మేనకోడలో టాటా బాయ్ బాయ్ అయిపోతుంది. ఉన్నతి, ఈ లడ్డు నీకోసం, నీ బిడ్డ కోసం. అయితే తినిపించండి. చూడు వీరేంద్ర, మీ అమ్మ ప్లాన్. ఫెయిల్. అంటే ప్లాన్ అయితే చాలా బాగుందమ్మా, కానీ ఫెయిల్ అయిపోయింది. ప్రతీక్ బావా, సో సారీ. అరే నేను తనకు గురి పెట్టాను యార్. ఏంటి, నువ్వది నాకు గురి పెట్టావా? ఉండు, నీ పని చెప్తాను. అరే ఉండు నువ్వు. సరే నాకే గురి పెడతావా? నేను చెప్పేది విను. అరే ఏం పర్వాలేదు ఉన్నతి, నేను మళ్ళీ తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. ధ్రువ్ ఎక్కడున్నాడో చూడు. అండ్ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కువగా పరిగెత్తొద్దు, ఓకే? సరే. ధ్రువ్, మీరు ఆటలు పన్నాగాలు నడుపుతూనే ఉంటారు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒకరోజు మీ అమ్మ సర్ప్రైజ్ గేమ్ ఆడుతుంది. అప్పుడు నువ్వు అంటావు, వావమ్మా భలే ఆడావులే అని. రేఖ, పడిపోయిన లడ్డూలు తీసే కాంపిటీషన్ ఏం జరగట్లేదు నువ్వు గెలవడానికి. నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అంతే. నాకేమీ అక్కర్లేదు మీ హెల్ప్. రేఖ, నీ లడ్డూలతో పాటు నా ఇయర్ ఫోన్ కూడా వచ్చేసింది. సారీ, నేను చూసుకోలేదు. నువ్వు సారీ చెప్పడం మర్చిపోలేదైతే.
గుడ్. వినండి 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 నేనేం చేస్తానంటే ప్రతీక్ బెలూన్స్ క్లియర్ చేశాడు. మనందరం ఓ అద్భుతమైన హోలీ ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. మరెందుకు ఆలస్యం, ఇక మొదలు పెట్టండి. అరే యార్ బ్యాండ్ మేళం ఎక్కడున్నారు? అరే ముందు డ్రింక్స్ అవి రెడీ చేయండి. అరే శైలజ, మిగిలిన గెస్ట్లందరూ ఎక్కడున్నారు? అందరూ వచ్చేస్తూ ఉంటారు, దారిలో ఉండుంటారు. అలాగే ఉన్నతి డాక్టర్ని అయితే పిలిచారు కదా? డాక్టర్ గారిని పిలిచానండి. ఆవిడే మీకు ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది కదా. నాకు కాదు శైలజ, మనందరికీ. కానివ్వండి, మొదలు పెట్టండి. కమాన్. శుభవార్త. అబ్బో, ఈ శుభవార్తే కదా నా సంతోషాలన్నీ దూరం చేసేసింది. అరే శైలజ, ప్రతీక్, అరే నువ్వెందుకు దొంగచాటుగా తిరుగుతున్నావు? నువ్వు కూడా రంగు పోయించుకో. వద్దు 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 వద్దు. అప్పుడే వద్దు, నాకొద్దు నాకొద్దు. నేను అసలు ఆడను, అంతే. నా ఫ్రెండ్స్ ముందు అసలే రావద్దు. Come on, శైలజ. నాన్న. ధ్రువ్ కమాన్, డోల్ మోగిద్దాం, భలే మజా వస్తుంది. సారీ ఉన్నతి, నాకు తెలిసి మన ఇద్దరు తాళం అస్సలు కలవదేమో. ఆ, ధ్రువ్ వా మై టైగర్, ఒకసారి ట్రై చేసి చూడు. వద్దొద్దు మావయ్య, మీకు తెలుసు కదా నేను మత్తు తీసుకోనని. ఆ, చూడు చూడు, అక్కడ రేఖను చూడు, ఎలా పైపైన సంతోషంగా ఉన్నట్టు నటిస్తుందో. అరే నా మాట విని కొంచెం తాగావనుకో, కొంచెం సేపటికి నువ్వు అన్నీ మర్చిపోతావు. అప్పుడు తన డల్ ఫేస్ మీదకి కొంచెం నవ్వును తీసుకురాగలుగుతావు. ఒకసారి ట్రై చేయి. లేదు మావయ్య, మత్తులో చేయకూడని పనులు ఏమైనా చేసేసి ఆ తర్వాత పశ్చాత్తాపడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇలా మత్తు తాగాలనే ఐడియా నాకు అస్సలు కరెక్ట్ కాదు. మీరు క్యారీ ఆన్ మావయ్య. వావ్ మావయ్య, మీరు భలే మంచి ఐడియా ఇచ్చారు. ఇప్పుడు నేను కూడా ధ్రువ్కి మత్తు తాగిస్తాను. ధ్రువ్తో ఎలాంటి హోలీ జరుపుకోవాలంటే తను లైఫ్ మొత్తం మర్చిపోకూడదు.